హలో ఎవ్రీవన్. చాలామంది ఆశ్చర్యపోయి ఉంటారు. ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీ ఇండియన్ కరెన్సీ కంటే ఎందుకు అంత స్ట్రాంగ్‌గా ఉంది? ఇంకొంతమంది అనుకోవచ్చు, అంత పూర్ కంట్రీ, ఆ రకంగా ఉన్న కంట్రీ కూడా ఐఎన్ఆర్ తోటి పోల్చుకుంటే ఎందుకు స్ట్రాంగ్ ఉంది అని చాలామందికి ఈ డౌట్ ఉండొచ్చు. సో ఈ వీడియోలో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఎందుకు ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీ మన ఐఎన్ఆర్ కంటే స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది? మనది ఎందుకు అంత వీక్‌గా కనిపిస్తుంది? అసలు ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్ అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో జనరల్గా జనాలందరూ ఏమనుకుంటున్నారంటే, ఎప్పుడైతే కన్వర్షన్ రేట్ 1 ఆఫ్ఘన్ మోర్ దెన్ 1 ఐఎన్ఆర్ కంటే ఎక్కువ ఉందన్నప్పుడు సో వాళ్ళు ఆ కంట్రీ స్ట్రాంగ్ రిచ్ అని అనుకుంటారు. బట్ అది జస్ట్ నెంబర్ మాత్రమే. ఒక కంట్రీ యొక్క రిచ్నెస్ కానీ ఆ కంట్రీ యొక్క ఎకానమీ ఎంత స్ట్రాంగ్ ఉందనేది కన్వర్షన్ రేట్ మీద ఆధారపడి ఉండదు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ సే ఒక వాటర్ బాటిల్ కొనాలనుకున్నారు మీరు. సో ఇండియాలో 20 రూపీస్ ఉంది. అదే ఆఫ్ఘనిస్తాన్లో 10 ఆఫ్ఘనీస్ ఉంది. 10 ఆఫ్ఘనీస్ ఉంది కదా అని ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీ స్ట్రాంగ్ ఉందని చెప్పలేము. ఎందుకు అని అంటే డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ ప్రైసెస్ సెట్ చేసి ఉంటాయి ఆల్రెడీ. అదేంటి అంటే వాళ్ళ లోకల్ కంట్రీలో సెట్ చేయబడి ఉంటుంది. బట్ ద ఫ్యాక్ట్ ఏంటి అని అంటే, మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, ఆ ధరకి మనం కొనగలుగుతామా లేదా అనేది మనం చూసుకోవాలన్నమాట. సో ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీ ఎందుకు అంత స్ట్రాంగ్గా కనిపిస్తుంది మరి? సో లైక్ మనకు దట్ ఈస్ ఫైన్. డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్గా సెట్ అయి ఉంటాయి, దట్ ఈస్ ఓకే. బట్ ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీ ఎందుకు అంత స్ట్రాంగ్గా కనిపిస్తుంది? సో ద మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, వాళ్ళకి ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది చాలా లిమిటెడ్. వాళ్ళు ఇంటర్నేషనల్ ట్రేడ్ అసలు చెయ్యరు. ఒకవేళ చేసినా కూడా అది క్యాష్లోనే. ఈవెన్ ఇన్సైడ్ ద కంట్రీ వాళ్ళు ఎవ్రీథింగ్ కూడా వాళ్ళ లోకల్ కరెన్సీ తోటే ట్రేడ్ చేస్తారు. సో వాళ్ళు ఇంటర్నేషనల్ కరెన్సీని అసలు వాడరు. లైక్ డాలర్స్ కానీ, క్యాడ్ కానీ, ఆర్ యూరోస్ కానీ అలాంటి అసలు వాడరు. ఓన్లీ వాళ్ళ కరెన్సీకి వాళ్ళు స్ట్రిక్ట్ అయి ఉంటారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే, నో ఆన్లైన్ డిజిటల్ పేమెంట్స్ అసలు ఉండవు. ఓన్లీ క్యాష్ పేమెంట్సే జరుగుతాయి ఎక్కడైనా కూడా. లైక్ ఓన్లీ క్యాష్ ట్రాన్స్ఫర్స్ మాత్రమే జరుగుతాయి. సో ఆబ్వియస్లీ క్యాష్ ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు కరెన్సీ రేట్ అనేది స్టేబుల్ అయి ఉంటుంది ఆన్ పేపర్ మీద. మరి ఇండియన్ కరెన్సీ ఎందుకంత వీక్గా కనిపిస్తుంది అని అంటే, దేర్ ఆర్ సెవెరల్ రీజన్స్ అగైన్. సో మన ఇండియా ఏంది అని అంటే లార్జ్ కంట్రీ అండ్ గ్రోయింగ్ కంట్రీ. సో ఇంకొకటి ఏంటి అంటే, మనము ఇంటర్నేషనల్ ట్రేడింగ్ అనేది చాలా ఎక్కువ చేస్తాం. అంటే మనము ఇంపోర్ట్ చేసుకునే వస్తువులైనా, ఎక్స్పోర్ట్ చేసే వస్తువులైనా, లెట్స్ సే ఇంపోర్ట్ చేసుకునేటి ఏంటి అంటే ఆయిల్, ఎలక్ట్రానిక్స్, మిషనరీ, ఇంకా చాలా రా మెటీరియల్స్ లైక్ ఎస్పెషల్లీ ఫార్మా. సో మనం ఇంపోర్ట్ చేసుకుంటాము. సో ఇంపోర్ట్ చేసుకోవాలి అని అనుకుంటే ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు పే డాలర్స్ కానీ, యూరోస్ కానీ, లైక్ ఇంకా ఏదో ఫారిన్ కరెన్సీతో పే చేయాలి. అలాంటప్పుడు ఆబ్వియస్లీ మనకి ఏంటంటే కొంచెం ప్రెషర్ డెవలప్ అయింది లైక్ కరెన్సీ ఎక్స్చేంజ్ అప్పుడు. సో దానివల్ల ఆబ్వియస్లీ మన ఐఎన్ఆర్ అనేది కొంచెం ఫ్లక్చువేట్ అయింది. లైక్ పెరగడమా, తగ్గడమా అది అనేది కనిపిస్తూ ఉంటుంది. అదే ఆఫ్ఘనిస్తాన్ కేసులో ఏమైంది, వాళ్ళు అసలు ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ లైక్ ఇంటర్నేషనల్ ట్రేడింగ్ అనేది జీరో. సో వాళ్ళు ఆ ప్రెషర్ అనేది వాళ్ళకి ఉండదు అక్కడ. అలాంటప్పుడు ఆ కరెన్సీ అనేది కైండ్ ఆఫ్ స్టేబుల్, వాళ్ళది అంతే ఉంటుంది. బట్ మనది ఏంటి అంటే ఆ ప్రెషర్ ఉండడం వల్ల మనకు ఆ డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది. అండ్ ఇది ఏంటి అంటే చాలా 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 కామన్, ఎస్పెషల్లీ ఫర్ గ్రోయింగ్ కంట్రీస్ అండ్ లార్జ్ హైయెస్ట్ ఎకానమీ కంట్రీస్. సో నాట్ ఓన్లీ ఇండియా, లైక్ ఈవెన్ ఫర్ చైనా ఆర్ ఈవెన్ సమ్ అదర్ కంట్రీస్, ఇవి ప్రెటీ కామన్ అనమాట. సో ద రియాలిటీ చెక్ ఏంటి అని అంటే, రియల్ లైఫ్లో ఇండియన్ రూపీస్ మోర్ యూజ్ఫుల్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ వరల్డ్ వైడ్. అంటే ప్రపంచం మొత్తం మన ఐఎన్ఆర్ని యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో వీ హ్యావ్ ఇన్కమ్ లైక్ హయ్యర్ ఇన్కమ్స్ అండ్ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మోర్ జాబ్స్, స్ట్రాంగ్ గ్లోబల్ ట్రస్ట్ ఉంది మనకు ప్రపంచం మొత్తంలో. సో అదే బట్ ఆఫ్ఘనిస్తాన్కి ఏంటి అంటే, వాళ్ళు అవుట్ సైడ్ ద ఆఫ్ఘనిస్తాన్ చాలా తక్కువ యూజ్ చేస్తారు. అంటే ఆఫ్ఘనీస్ చాలా తక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఆబ్వియస్లీ వాళ్ళకంత లైక్ ట్రస్ట్ లేదు ఆఫ్ఘనీస్కి. నెక్స్ట్ చాలా లైక్ డ్రాబ్యాక్స్ ఉన్నాయి వాళ్ళ కరెన్సీకి. సో ఓవరాల్గా నేను చెప్పదలిసింది ఏంటి అని అంటే, హయ్యర్ ఎక్స్చేంజ్ రేట్ ఉన్నంత మాత్రాన అది స్ట్రాంగెస్ట్ అండ్ రిచెస్ట్ కంట్రీ కాదు. సో అది దేని మీద డిపెండ్ అవుతుంది అని అంటే, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చరు, వరల్డ్ ప్రపంచం మొత్తం వాళ్ళ కరెన్సీని ఏ రకంగా చూస్తుంది, లైక్ వాళ్ళు ఎంత ఇంటర్నేషనల్ ట్రేడింగ్ చేస్తుర్రు ఆధారపడి ఉంటుంది. సో ఎక్స్చేంజ్ రేట్ను ఓన్లీ బేస్ చేసుకొని ఇండియా ఈజ్ పూరా, లేకపోతే మోడీ బాగా చేయట్లేదా, లైక్ అంత పూర్ కంట్రీ అంత స్ట్రాంగ్గా మంచిగా చేస్తుందా అనేది మనం డిసైడ్ చేయలేము. లైక్ ఎక్స్చేంజ్ రేట్స్ ఆర్ జస్ట్ నెంబర్స్ దట్ డస్ నాట్ రిఫ్లెక్ట్ హౌ స్ట్రాంగ్ ద కంట్రీ ఈస్. సో ఇలాంటి వీడియోస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ సపోర్ట్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.